ఓం శ్రీ మాత్రే నమః. అనంతమైనటువంటి శక్తి, అపారమైనటువంటి దయ, అమరులకే కాదు మనందరికీ తల్లి అయినటువంటి అమ్మ శ్రీమాత శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. దేవతల కోరికతో అవతరించినటువంటి అమ్మ అశేష జన భక్తుల జీవితాల్లోని వెలుగునిచ్చింది. అలాంటి అమ్మవారికి అంకితమైనది శ్రీ లలితా సహస్రనామాలు. సాధారణంగా లలితా సహస్రనామం చదువుకునే దానికంటే ఇలా అర్థం తెలుసుకొని చదువుకుంటే ఆ అనుభూతి అనేది, ఆ ఆనందం అనేది వేరేగా ఉంటుంది. అమ్మ యొక్క 1000 నామాలను 183 శ్లోకాలుగా విభజించారండి. అందులో మొదటి శ్లోకానికి, ఆ శ్లోకాలలో ఉండే నామాలకి అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి. అర్థాన్ని తెలుసుకునే ముందు ఆ శ్లోకంలో ఎన్ని నామాలున్నాయి, వాటిని ఎలా విభజించాలి అనేది తెలుసుకుందామండి. ముందుగా అయితే మీరు వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. రోజు ఇలా నేను అన్ని 183 మంత్రాలను కూడా అర్థాలతో వివరిస్తానండి. అలాగే ఎలా చదవాలని కూడా వివరిస్తాను. ప్లీజ్ అండి, అందరం కూడా లలితా సహస్రనామాన్ని తప్పులు లేకుండా చదవడానికి ట్రై చేద్దామండి. మొదటి శ్లోకం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అంటే ఈ శ్లోకంలో 5 నామాలు ఉన్నాయండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నిగుండ సంభూత, దేవకార్య సముద్యత. ముందుగా లలితా సహస్రనామాలలో మొట్టమొదటి నామాన్ని తెలుసుకుందామండి. శ్రీమాత. ఈ శ్రీమాత అంటే సకల జగత్తును సృష్టించినటువంటి ఆది పరాశక్తి, ఈ జగత్తు అంతటికీ తల్లి, సృష్టికర్త ఆమె. ఆ అమ్మ ప్రేమి ఈ ప్రపంచం అంతటిని కూడా నడిపిస్తుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా అమ్మగా, తోడుగా ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది అమ్మ. ఇక రెండవ నామం శ్రీ మహారాజ్ఞి. సృష్టించినటువంటి అమ్మ వదిలేయకుండా రక్షణ కూడా కల్పిస్తుంది మనకి. అదే ఈ నామానికి ఉన్న అర్థం. ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి అమ్మ దీన్నంతటినీ కూడా రక్షిస్తూ పాలకురాలుగా ఉంటుంది. అంతేకాకుండా అందరి దేవతలపై ఆధిపత్యం కలిగినటువంటి మహారాణి శ్రీ మహారాజ్ఞి. ఇక మూడవ నామం శ్రీమత్ సింహాసనేశ్వరి. అంటే శ్రీచక్రంపై సింహాసనములో కూర్చొని ఉన్న ఆది పరాశక్తి. ఆ శ్రీచక్రమే అమ్మ యొక్క సింహాసనం. అక్కడే ఉంటూ అమ్మ ఈ ప్రపంచాన్నంతటినీ కూడా నడిపిస్తూ ఉంటుంది. ఆ సింహాసనం చుట్టూ కూడా దేవతలు, గంధర్వులు నమస్కరిస్తూ ఉంటారు. తర్వాత 4వ నామం చిదగ్ని కుండ సంభూత. ఒక శుద్ధమైనటువంటి ధ్యానముతో నిండినటువంటి యజ్ఞకుండము నుండి ఉద్భవించిన తల్లి. ఎందుకు అమ్మ యజ్ఞగుండం నుంచి ఉద్భవించిందని తెలుసుకోవాలి అంటే మిగతా నామాలలో మనకి వివరంగా ఉంటుందండి. ప్రస్తుత నామం కోసం ఇప్పుడు తెలుసుకుందామండి. ఒక జ్ఞానమని అగ్ని నుండి ఉద్భవించినటువంటి పరమ సత్యమైనటువంటి రూపం తల్లి. అంటే అమ్మ ఒక మనిషిలా జన్మించలేదండి. అక్కడ అమ్మ ఆవిర్భావం అనేది ఎలా జరిగింది అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో, చైతన్యంతో, దివ్య తేజస్సుతో ఇవన్నీ కలిసి ఒక శక్తి రూపంలో అమ్మ ఆ అగ్ని నుండి ఉద్భవించింది. 5వ నామం దేవకార్య సముద్యత. దేవతల కొరకు వారికి సహాయం చేయడానికి ఈ భూమి మీద అవతరించింది. అంటే ఆ అగ్నికుండం నుండి దేవతలకి సహాయం చేయడానికి బయటికి వచ్చింది తల్లి. ధర్మరక్షణ కోసం ఈ భూమి మీద అమ్మ అవతరించింది. దేవతలు ఒక ఆపదలో ఉంటారు. ఆ ఆపద నుండి అమ్మవారు రక్షించడానికి, అమ్మవారిని రక్షించమని ఒక చిదగిన కుండం ఏర్పాటు చేసి అక్కడ హోమం అనేది ఏర్పాటు చేస్తారు. ఆ అగ్నిగుండం నుండే అమ్మ దేవతలకి సహాయం చేయడానికి, ధర్మ సంరక్షణ కోసం అవతరిస్తారు. ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేయబడినటువంటి విషయం ఏమిటంటే అమ్మవారు కేవలం ఒక రూపంలో ఉన్న దేవత కాదు. ఆమె సృష్టి, స్థితి, లయ. అంటే సృష్టించగలదు, కాపాడగలదు, నాశనం చేయగలదు. ఇప్పుడు కాసేపు మన మనసుని మౌనంగా చేసుకొని కూర్చొని అమ్మవారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసి, సకల సృష్టిని సృష్టించిన అమ్మ అత్యున్నత రాజాది రాజిగా, ఒక మహాశక్తిగా శ్రీచక్రంపై వెలిసి ఉంది. అమ్మ సకల లోకాల రక్షణార్థం, ధర్మస్థాపనకై,
ధ్యానం అనే అగ్నిగుండం నుండి ఉద్భవించింది. ఈ శ్లోకం ద్వారా అమ్మవారి ఆవిర్భావ రహస్యాన్ని తెలుసుకున్నాం కదండి. తర్వాత శ్లోకంలో మనం అగ్నికుండం నుంచి వచ్చినటువంటి అమ్మ యొక్క అపురూపమైనటువంటి సౌందర్యాన్ని ఎలా ఉద్భవించింది, ఏ విధంగా ఉంది అనేది తర్వాత శ్లోకంలో ఇప్పుడు చూద్దామండి. రెండవ శ్లోకానికి అర్థాన్ని అలాగే ఎలా విభజించాలి అనేది, ఎలా చదవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. రెండవ శ్లోకం ఓం ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల. ఈ శ్లోకంలో మనకి 4 నామాలు ఉన్నాయండి. అవి 6వ నామం ఉద్యద్భాను సహస్రాభ, 7వ నామం చతుర్బాహు సమన్విత, 8వ నామం రాగస్వరూప పాషాఢ్య, 9వ నామం క్రోధాకారాంకుశోజ్వల. ఈ 4 నామాలు కూడా మనకి 2వ శ్లోకంలో ఉన్నాయి. ఈ 4 కూడా 8 అక్షరాల నామాలు. ఇప్పుడు మనం 6వ నామమైనటువంటి ఉద్యద్భాను సహస్రాభ ఈ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందామండి. దీని ముందు శ్లోకంలో మనం అమ్మవారు దేవతల కార్యాన్ని పూర్తి చేయడానికి జ్ఞానం అనే అగ్నిగుండం నుండి బయటికి వచ్చారు అని తెలుసుకున్నామండి. ఆ అగ్నిగుండం నుండి బయటికి వస్తున్న అమ్మ ఎలా ఉన్నారు అంటే ఉదయిస్తున్నటువంటి 1000 సూర్యుల కాంతితో మెరిసిపోతున్నారు. ఉదయిస్తున్న సూర్యుడు అని ఎందుకు అన్నారంటే ఇప్పుడు తెలుసుకుందామండి. ఉదయిస్తున్న సూర్యుడిని ఎప్పుడైనా మీరు చూసారా? ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక సూర్యోదయం అవుతుంది అనుకోండి ఒక నది దగ్గర. ఆ సూర్యకాంతి అనేది ఎర్రటి రంగులో ఉంటుంది. ఎంతో అందంగా ఉంటుంది. మన మనసుకి హాయిగా అనిపిస్తుంది. అలాంటి ఒక్క సూర్యకాంతి కాదంట, 1000 సూర్యుడు ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతితో అమ్మవారు మెరిసిపోతూ బయటికి వస్తున్నారంట. ఇంకా ఆ తర్వాత నామము చతుర్బాహు సమన్విత అంటే లలితాదేవి 4 చేతులతో మనకి కనిపిస్తున్నారంట ఆ అగ్నిగుండం నుండి బయటికి వస్తున్నప్పుడు. ఇంకా అర్థం చెప్పాలి అంటే 4 చేతులతో అంటే 4 వేదాలను ధరించి మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తున్నారా అన్నట్టు కనిపిస్తున్నారంట. ఈ 4 సంఖ్యకి మనం ఇలా చెప్పొచ్చు: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4ంటిని క్రమబద్ధీకరించుకుంటే మనం మంచి మార్గంలో విజయవంతంగా వెళ్ళొచ్చు. ఇంకా ఈ 4 సంఖ్యకి మనం సృష్టి, స్థితి, లయ, అనుగ్రహం లేకపోతే ధర్మ, అర్థ, కామ, మోక్షం అని ఈ 4ంటిని నిలుపుతుంది అన్నట్టుగా కూడా అమ్మవారు 4 చేతులతో మనకి దర్శనమిస్తారు. తర్వాతి నామం రాగస్వరూప పాషాఢ్య. రాగము అంటే అనురాగము. ఆ అనురాగమే రూపముగా కలిగినటువంటి ఆ పాసాన్ని ఎడమ చేతిలో పట్టుకొని ఉన్న తల్లి. ఇంకా చెప్పాలి అంటే అమ్మ ప్రేమ, ఆకర్షణ, ఇంకా మమకారానికి స్వరూపమైనటువంటి పాశాన్ని అనగా ఒక త్రాడును ఎడమ చేతిలో ధరించి ఉంది. ఈ పాసం అనేది మనకి సాధారణంగా బంధించడానికి ఉపయోగపడుతుంది కదండి. కానీ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి పాసం అమ్మ దగ్గరికి మనం చేరుకోవడానికి ఆకర్షితులయ్యేలా చేస్తుంది అని అర్థం అండి. ఎప్పుడైతే అమ్మవారి ప్రేమలో మనం పూర్తిగా లీనమైపోతామో అప్పుడు మనకి ముక్తి మార్గం లభిస్తుందండి. ఆ విధంగా అమ్మ తన ప్రేమతో మన హృదయాల్ని పాశంతో బంధిస్తుంది. తర్వాత నామం క్రోధాకారాంకుశోజ్వల. ఈ నామం యొక్క అర్థం చూద్దామండి. ఈ నామం యొక్క అర్థం అంటే ఏంటంటే క్రోధము అంటే కోపము, ఆగ్రహం, ఆకార అంటే రూపము, అంకుశం అంటే ఏనుగును నియంత్రించే ఆయుధం, ఉజ్వల అంటే ప్రకాశించటం. కోపరూపమైనటువంటి అంకుశాన్ని ధరించి మెరుస్తూ కుడి చేతిలో పట్టుకొని ఉంటుంది. అమ్మవారు ఇలా ఉంటారు అంటే అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశం కోపాన్ని చూపిస్తుంది. అది సాధారణ కోపం కాదు, ధర్మ రక్షణ కోసం వచ్చే దైవిక కోపం అని అర్థం. ఇంకా చెప్పాలి అంటే క్రోధాకారంకుశోజులు అంటే క్రోధాకారంగా ఉండడం అంటే అమ్మ కోపంగా ఉండడం అని కాదండి. అవసరమైతే ధర్మరక్షణ కోసం దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి తన శక్తిని అమ్మ ప్రదర్శిస్తుంది.
దీని ముందు నామాన్ని ఈ నామాన్ని కనుక మనం చూసినట్లయితే పాశం, అంకుశం. అంటే పాశం అనేది మన హృదయాలని ఆకర్షిస్తుంది. అదేవిధంగా అంకుశం అనేది మన చెడు లక్షణాలను నియంత్రిస్తుంది. ఒక్క శ్లోకంలోనే అమ్మవారు తన ఎడమ చేతిలో పాశాన్ని, కుడి చేతిలో ఉన్న అంకుశంతో మనలో ఉన్నటువంటి ప్రేమ, రాగ, ద్వేషాలను నియంత్రిస్తూ మనల్ని తన వైపుగా ఆకర్షితురాల్ని చేస్తుంది. ఇప్పుడు మొత్తం శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చెప్తాను. కళ్ళు మూసుకొని అర్థాన్ని మనసుతో వినండి. లలితాదేవి ఎలా ఉన్నారు అంటే, ఉదయిస్తున్నటువంటి 1000 సూర్యుల కాంతి కంటే కూడా ఎక్కువ కాంతితో అమ్మవారు ప్రకాశిస్తూ 4 చేతులతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ 4 చేతులలో ఎడమ చేతిలో ప్రేమకు సూచిక అయినటువంటి పాశాన్ని ధరించి భక్తులను ప్రేమతో ఆకర్షిస్తున్నారు అమ్మ. ఇక కుడి చేతిలో అంకుశాన్ని ధరించారు. ఈ అంకుశం చెడుదారిలో వెళుతున్నటువంటి మన మనసులను నియంత్రించడానికి, సరైన మార్గంలో మనల్ని పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. అమ్మవారిని భావన చేసుకున్నారు కదా, ఎంతో అందంగా 1000 సూర్యుల కాంతితో అమ్మవారు మెరిసిపోతూ ఉన్నారు. ఈ శ్లోకం మనకి ఏం చెప్తుంది అంటే, ప్రేమ, ఆకర్షణ, నియంత్రణ అన్నీ కలిసిన పరిపూర్ణ తత్వం లలితా త్రిపుర సుందరి దేవి. ఇదండి. ఇంకొక నెక్స్ట్ వీడియోలో అమ్మవారి యొక్క మూడవ శ్లోకంలో అమ్మవారి యొక్క రూపాన్ని మరింత తెలుసుకుందామండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.